అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 13వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. కన్యారాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. తలపెట్టినటువంటి పనుల్లో క్రమంగా విఘ్నాలు తొలగున చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చెడ్డవారు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేయవచ్చు. జాగ్రత్త వహించాలి. ఎవరితోనూ వాగ్విదాలకు పోరాదు. చేదు ఆలోచనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా అప్రమత్తంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి ధనం లభిస్తుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. మనోబలం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. పనుల్లో జాప్యం తొలగిన కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాలు నిజమవున విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేపట్టబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. వ్యాపార లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి. ప్రారంభించబోయే పనిలో విజయాన్ని చేకూరుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఆనందభరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహంలో సుఖభోజనం చేసే అవకాశం ఉంది. కీలక విషయాలలో శుభ పరిణామాలు ఏర్పడిన లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయంలో శుభ ఫలితాలు వెలువడిన సహజ
సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను అనుకూలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల పట్ల కాలాన్ని వృధా చేయవద్దు. మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో పట్టుదల అవసరం. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరిన భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది. కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగున సంతానం విద్య పరంగా మరింత దృష్టి సాధిస్తారు. భాగస్వామితో వివాదాలు తొలగున ముఖ్యమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చిన చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున చిన్ననాటి మిత్రులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. కన్యరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.